ఫైనల్గా కుంభమేళకైతే రీచ్ అయిపోయామన్నమాట సంగం దగ్గరికి. పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు, మస్తు అంటే మస్తు దబ్బుకుంటున్నారు. ఫస్ట్ మా వాళ్ళైతే ముగ్గురు పోయారు స్నానం చేయడానికి, అలానే వాటర్ కూడా తీసుకెళ్ళడానికి. అట్లనే ఉంటుంది. ఫైనల్గా ఎన్నో కష్టాల తర్వాత అయితే మనము ఈ సంతోషాన్ని అయితే అనుభవిస్తున్నాము. చాలా అంటే చాలా ఫుల్ రష్ ఉంది ఇక్కడ. అయినా వాళ్ళందరినీ దొబ్బుకుంటూ వచ్చి మన పాపాలన్నీ తొలగించుకున్నాము. ఇంకా అలాగే ఈ ఏదైతే గంగ ఉందో చాలా పవిత్రమైనది. దీని గురించి నేను మీకు చరిత్ర ఇప్పుడు చెప్పబోతున్నాను. నేను కాదు, మావాడు చెప్తాడు ఎందుకు రావడానికి రీజన్ ఏందని చెప్పి. ఎందుకంటే నేను తర్వాత మళ్ళీ వ్లాగ్ చేయలేను ఎందుకంటే నాది ఏదైతే ఛార్జింగ్లో తక్కువ ఉంది, అయిపోతుంది. మళ్ళీ మేము కార్ దగ్గరికి వెళ్ళాలంటే దగ్గర మాకు ఒక 2-3 hours అయినా పడుతుంది ఈ రష్ అంతా తీసుకోవడానికి. సో నేనైతే ఇప్పుడు దీని గురించి చరిత్ర చెప్పబోతున్నాను. చెప్పా. సో ఈ ప్రదేశం ఏమైతే ఉన్నదో దాన్ని ప్రయాగ్రాజ్ అంటారు. 4 యుగాల తర్వాత అంటే త్రేతాయుగం, ద్వాపర యుగం, సత్యయుగం, తర్వాత ఇది కలియుగం. సో సత్యయుగంలో ఏమైందంటే రాక్షసులంతా కలిసి పుణ్యం రానికి అమృత కలశాన్ని కావాలి. సో దేవుళ్ళు అనేది ఏం చేశారంటే దేవుళ్ళు ఒక్కరే చేయలేరు కాబట్టి రాక్షసుల సాయం కావాలి. సో వాళ్ళు ఏం చేశారంటే కలశాన్ని కానీ దేవుళ్ళ సాయాన్ని అడిగారు. సో తను ఏం చేశారంటే పెద్ద పర్వతం తీసుకొని దాని చుట్టూ వాసుకి ఏదైతే శివుడి మెడలో పాము ఉంటుందో ఆ వాసుకి పాముని ఆ పర్వతం చుట్టి దానిలో ఉన్న విషాన్ని ముందుకు తీశారు. సో దానివల్ల ఏమైందంటే శివుడు అనేది ఫస్ట్ ఆ విషయాన్ని తాగుతారు. ఎందుకంటే విష్ణుమూర్తికి వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే పర్వతాన్ని మోసేది విష్ణుమూర్తియే కాబట్టి ఆ శివుడు అనేది తన విషయాన్ని తాగి తన కంఠంలో ఉంచుతాడు. అందుకే తనకి నీలకంఠం అని పేరు వచ్చింది. దాని తర్వాత ఏమవుతుందంటే ఆ విషం తాగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ తాడును పట్టుకొని గుంజితే అప్పుడు అమృతం దొరుకుతుంది. అమృతం దొరికిన తర్వాత ఈ అమృతం ఏదైతే దయ్యాలకు దక్కితే పాపాలు జరుగుతాయి, వాళ్ళు మంచి కోసం కాకుండా చెడ్డ కోసం ఉపయోగిస్తారని చెప్పి విష్ణుమూర్తి ఏం చేస్తారంటే మోహిని అవతారం ఎత్తుతాడు. మోహిని అవతారం ఎత్తి అదైతే కలుషాలు ఉంటారో దాన్ని కుమ్మ అంటారు. ఆ కుమ్మ అనే అమృతాన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోతుంటాడు. తను వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తారంటే తను 4 చోట్ల అవుతారు. ఆ 4 ప్రదేశాలు వచ్చేసి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్. ఈ 4 ప్రదేశాలు ఇదైతే ఉందో దీన్ని మహాకుంభ అని ఎందుకంటారు అంటే ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో పూర్ణకుంభు, ఒక అర్ధకుంభు, ఒకటేమో మహాకుంభు. పూర్ణకుంభం ఏమో 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అర్ధకుంభం ఏమో 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే మహాకుంభం ఉందో కుంభ అనేది 12 సార్లు వస్తాయి, 12 times వస్తే దాన్ని మహాకుంభం అంటారు. సో ఇదంతా వచ్చేసి మహాకుంభం. భక్తులంతా నమ్మకం ఏంటంటే ఇక్కడ వస్తే పాపాలన్నీ తొలగిపోయి పుణ్యాలు దక్కుతాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. చూసారు కదా దీని చరిత్ర ఏందో అని. 144 years తర్వాత ఇప్పుడు రావడంతో మన పబ్లిక్ చూడండి ఎంతగానో ఉందో. సో ఇంకా మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ప్రయాగ్రాజ్ కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్తే అయోధ్య తర్వాతకి మనము వారణాసి అయితే వెళ్ళాలన్నమాట. ఎంత తొందరగా మనం ఇక్కడ నుంచి మూవ్ అయితే అంత మంచిది మనకి. ఇక్కడ ఏదైతే మన స్టాండ్ ఉంటుంది కదా, ఇది మన తులసి చెట్టు, అంటే తులసి మన చెల్లి. సో అందులో అయితే మనము వేసి మన ముక్కలు నాటిస్తే ఎంతో బాగా పండుతుంది అనమాట. బాగా రాముడంటి ఆదర్శం
అయితే మేము ఇక్కడ నుంచి అబ్బా మాగం నుంచి అయితే బయలుదేరేసరికి 3:30 అయిపోయింది. మాగం నుంచి అయోధ్య వచ్చేసి 200 కిలోమీటర్స్ అయితే చూపెట్టింది. ట్రాఫిక్లో రావడానికి అంటే చాలా టైం పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:40 అవుతుంది. ఇక్కడ నుంచి మాకు ఇంకా అయోధ్యకి 120 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. మేము ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా వేయలేదు, అలాగే లంచ్ కూడా కాలేదు. ఇప్పుడు ఏంటన్నా లంచ్ చేద్దామని చెప్పి సైడ్కి ఆపామన్నమాట. ఒక హోటల్ కనబడ్డది, అక్కడ మేము లంచ్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. వెజిటేబుల్ బిర్యానీ అని హోటల్ ఫ్యామిలీ రెస్టారెంట్. వెజిటేబుల్ బిర్యానీ చూడండి ఎలా సర్వ్ చేస్తున్నాడు. పబ్లిక్ చూడండి, రామ్ మందిర్లో అయోధ్య రామ్ మందిర్ ఎలా ఎంతమంది జనాభా ఎట్లా కొట్లాడుకుంటున్నారు చూడండి అసలు. అంకుల్ చూడండి నవ్వుతున్నాడు. ఫైనల్లీ వీఆర్ అప్డేటింగ్ యూ. ఐఎమ్ రీచ్డ్ అయోధ్య రామ్ మందిర్. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నాం మేము. ఇంకా లోపల దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏంటో అని చెప్పి ఇక్కడనేమో ఫోన్స్ డిపాజిట్ అని చెప్పి ఇచ్చారనమాట. మళ్ళీ ఏందో ఏమో ఫోన్ అయితే అవైలబుల్ లేదు. ఇక్కడికే లాస్ట్ ఫోటోస్ దిగుదామంటే వచ్చాక దిగితే మంచిగా ఉంటుంది. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. అంతకుముందే మన పబ్లిక్ అందరూ ఎంట్రీ ఇస్తున్నారు అనమాట జనాలకి. ఇంకా కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? దీనికే ఎన్ని సంవత్సరాలు పట్టిందండి. ఇంకా మొత్తం కంప్లీట్ కావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాక చిన్న బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి అయితే ఆపామన్నమాట. ఇడ్లీ మన వాళ్ళందరూ దంచుతారు చూడండి, సాంబార్ విత్ ఇడ్లీ. పోవాలన్నా. మాదైతే అయోధ్య దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. అయినా సరే ఇక్కడ అయోధ్య అంతా సిస్టమేటిక్గా అయిపోయింది ఎక్కడిదక్కడ. అందుకే దర్శనం కూడా తొందరగా అయిపోయింది. రాగానే ఇంత లైట్గా టిఫిన్ చేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మాకు ఇక్కడ నుంచి కాశీ వచ్చేసి మాకు ఇక్కడ నుంచి కాశీ వచ్చేసి 239 కిలోమీటర్స్ చూపెడుతుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అవుతుంది. మనకి డెస్టినేషన్ టైం వచ్చేసి 150 చూపెడుతుంది అప్రాక్సిమేట్లీ. సో ఇంకా 2 అయిపోతుంది అని అనుకోండి. అంటే మా దగ్గర ఉన్న రైడర్స్ కొట్టడం బట్టి ఎంత టైం పడుతుంది ఏంటని చెప్పి అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడే చాలా హెవీ రైడర్స్ ఉన్నారు. ఇప్పుడు నా పక్కన కూర్చున్న ఎవరైనా హెవీ రైడర్ అయినా మొత్తం లారీ టస్కర్ ఏదైనా సరే ఈకో బండిలాగా నడిపినట్టు ఇట్లా ఈజీగా నడిపిస్తాడు అనమాట. అంత సత్తా ఉంది అన్న దగ్గర. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం ఇక్కడ నుంచి మూవ్ అయ్యి నాసిక్లో వెళ్ళి వారణాసి వెళ్ళి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి హైదరాబాద్ అనమాట. సో ఈ రోజుతో వ్లాగ్ ఇంతే. ఏంటన్నా మనం ఆపితే లంచ్ బ్రేక్ కాపాలి లేదు అన్నా. ఏందన్నా నీ సంతోషం ఎలా కక్కుకుంటున్నావు? జర నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీ రైడర్ తో కూర్చోవడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. వచ్చేసి 4:20 అవుతుంది. ఫైనల్ గా మేము ఇప్పుడైతే వారణాసికి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. ఇందులో అన్ని పార్కింగ్ ఉందన్నమాట. ఇక్కడ నా పార్కింగ్ ఉంటే ఇలా ఉండాలి చూడండి. అసలు కంఫర్ట్ ఉంటుంది. కంఫర్ట్ జోన్లో కార్కి ఏమవుతుంది ఏం టెన్షన్ ఉండదు. ఇప్పుడు ఎన్ని రోజులన్నా సరే వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. మేమైతే రెడీ అవుతున్నాం దర్శనానికి. ఇక్కడ నుంచి ఇంకా మూవ్ కావాలి. ఇక ఈవినింగ్ 3కి స్టార్ట్ అయితే ఇప్పుడు 9:30 అవుతుంది. ఇంకా మేము లైన్లోనే ఉన్నాం. చూడండి ఎంత పబ్లిక్ ఉంది అసలు. ఇప్పుడు ఏవైతే ఇవి ఉన్నాయి కదా శవాలన్నీ, డెడ్ బాడీస్, ఇప్పటికీ అది 10th డెడ్ బాడీ. అది
మాది ఏవైతే ఈ లైన్ ఉందో ఇలాంటి లైన్లో ఒక 4 ఉన్నాయంట, 4 సైడ్స్ అవి కూడా. అందుకే మాకు మెల్లగా అవుతుంది దర్శనం. चलो माँ बारो ఫైనల్గా మాది కాశీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయినాక మేము మాది ఏదైతే కార్ పార్కింగ్ పెట్టామో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి ఇంకా మూవ్ కావాలి, ఇక్కడ నన్ను వెళ్ళి తిని ఇంకా స్టార్ట్ కావాలి హైదరాబాద్కి. మన అన్నీ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ మన ఈ దర్శనాలు అన్నీ ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసుకున్నాం మనం. తాపిడి కళ్ళ మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. మన ఏదైతే వారణాసి ఉందో వారణాసి నుంచి మనకి హైదరాబాద్కి 1245 కిలోమీటర్స్ చూపెడుతుంది. అంటే 1 డే 2 అవర్స్ అయితే జర్నీ చూపెడుతుంది అనమాట. డెస్టినేషన్ టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 PM చూపెడుతుంది అరౌండ్. ఇంకా మనకి ఎంత 1269 కిలోమీటర్స్ చూపెడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది, అంటే 7 minutes తక్కువ 3 అవుతుంది. మేము ఎప్పుడు ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఒక బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు, డిన్నర్ చేయలేదు. ఒకసారి ఎక్కడైనా మంచి రెస్టారెంట్ అయిన దాబా ఉంటే ఆపి ఇంకా లంచ్ డిన్నర్ చేసి ఒకటేసారి ఇంకా మనం స్టార్ట్ చేయాలి రైడ్. ఇక్కడ నుంచి లొకేషన్ వచ్చేసి సీదా హైదరాబాద్ అనమాట. సో చూద్దాం ఎంత టైం పడుతుందో ఏంటో అని చెప్పి. ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉంటే డాబా దగ్గర మాట్లాడుకుందాం. టైం వచ్చేసి 10 అయితే అవుతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఆపాము. మాకు ఇక్కడ నుంచి వచ్చేసి 971 కిలోమీటర్స్ చూపెడుతుంది. ఆల్రెడీ రైడ్ అయితే నైట్ 5 o'clockకి స్టాప్ చేసాం. దాని తర్వాత 6 నుంచి మన బ్రదర్ అయితే రైడ్ చేశారనమాట. ఫైనల్గా ఇప్పుడు టైం అయితే వచ్చేసి 8 అవుతుంది. మేము నాగ్పూర్ ఇప్పుడే పార్క్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి మాకు వచ్చేసి ఒక 500 కిలోమీటర్స్ ఉంది. నేను అప్పటి నుంచి బ్లాగ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఇంకా తెలుసు కదా మనం కార్లో వెళ్ళేటప్పుడు మనకి ఎట్లుంటుంది ఏంది కదా అని చెప్పి అంతా సరిగ్గా సాటిస్ఫాక్షన్ అనిపించదు కార్లో వెళ్ళడానికి. పర్లేదు, ఇంకా మన రాజు డేంజర్ స్మైల్ ఈ ముద్దు బిడ్డ మన బాటజాన్ ఉన్నాడు కాబట్టి మనకంతా సాఫీగా సాగిపోతుంది. అరే అన్న కొట్టుడు బండి అందరు లారీ వాళ్ళు అందరు భయపడి దూరం వెళ్ళిపోతారు. అసలు అన్న కూడా పెద్ద యూట్యూబరు, అన్న కూడా మంచి యూట్యూబరు. అన్న ఏమైనా మాట్లాడదలుచుకుంటున్నా ఏందా జర కనుక్కో అన్న. ఏమైనా మాట్లాడదాం అన్న? మాట్లాడేదన్నా బండి బాగానే కండిషన్ బాగున్నది. మా ఫ్రెండ్ గారి కొత్త మోడల్ ఇస్తున్నారు బండి. అవునన్నా ఉంది. బండి తీసిన తర్వాత కాలేదు ఇంకా అయినాక చెప్తాం మంచిగా బండి. అట్లా ఓకే. ట్యాంక్స్ చెప్పిన అంతా మంచిగా ట్యాంక్స్ అని చెప్తాం. ఇప్పుడు బాగాలేదు దోస్తాను కదా ఫీలింగ్ అచ్చా ఈయనక నా సబ్స్క్రైబర్లకు ఏం చెప్తావు మళ్ళీ? సబ్స్క్రైబర్ కూడా అంతా మంచిగా ఉన్నారు. మంచిగా చెప్పారు డీజిల్ వాడకుండా చెప్పానా అన్న పేరు ఆనంద యోగి అనమాట. పాండన్న చెప్పానా ఏమాట మంచిగా ఉంటుంది అర్థంగా. మా తాతలు అప్పట్లో గొర్రెలు అమ్ముతుండే. మా తాతలు బర్రెలు అమ్ముతున్నారు. ఇప్పుడు నేను అమ్మడం చురు చేస్తున్నా. అందులో ఫస్ట్ బర్రె నీకే ఇస్తా, సెకండ్కి ఇస్తా. ఇప్పటికి 50 బర్రెలకి 200 అయినాయి. 200 400 అయితే మంచిగా ఇస్తా దావద్దు అందరికి అని చెప్తున్నాను. పండుగ అందరికి అట్లా. ఇగో నాకు కూర్చున్నాడు కదా ఆయన గొర్రెల రాజప్ప యజమాని అయినా శరత్ అనే పేరు. గొర్రెల రాజప్ప యజమాని కాదు అన్నం సాగు దగ్గర ఇంకొచ్చిండు ఇప్పుడే. జస్ట్ మిస్ మమ్మల్ని బతికించండు.
అన్న కాబట్టి మాకు ఇంత మంచి జరిగింది జర్నీ, లేదంటే అందరం టీ టైం అవుతుండే. సడన్ గా 100 స్పీడ్లో ఒకటేసారి బ్రేక్ వేసిండు అన్న. అన్న పవర్ బ్రేక్ వేసిండు ఒకటేసారి. అన్న ఇలాంటి బ్రేకులు నీకు ఎట్లా వేయాలనిపించింది అన్న? అలవాటు అయిపోయింది అన్న వేసి. అంటే లారీ నడిపి బ్రేకులు కొట్టి ఎట్లా కొడతారు కదా నీ కార్ఖానా. ఫైనల్ గా మాకైతే ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అవుతుంది అనమాట. మాకు ఇంకా ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వచ్చేసి 70 కిలోమీటర్స్ చూపెడుతుంది. అంటే మనం తెలంగాణ స్టేట్కి ఎంటర్ అయిపోయినట్టు. అయితే ఆల్మోస్ట్ మాకు ఒక 1 అవర్ ఇక్కడనే లోకల్లో కొంచెం లేట్ అయిపోయింది. లేట్ ఎందుకు అయిందంటే కొంచెం మన వాళ్ళు ఉద్దాలు కదా, మన అందరు కొంచెం మంచిగా ఒక మంచిగా 2 బీర్లు మంచిగా తాగి చికెన్ ఒక దావత్ అయిపోయింది కార్లోనే. అట్లాంటి ఒక 1 అవర్ లేట్ అయిపోయింది. ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా 12 o'clock అట్లా వెళ్ళి ఇక్కడ నన్ను డిన్నర్ చేసి ఆ డిన్నర్ మంచి రెస్టారెంట్స్ అయితే వెతుకుతున్నాను నేను. మంచి డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కావాలి మనము. ఆల్మోస్ట్ మనకి 6 hours 43 minutes చూపెడుతుంది. అంటే ఇక్కడ నుంచి 405 kilometers ఉందన్నమాట మన హైదరాబాద్కి. నేను మార్నింగ్ వరకు అయితే కొట్టేద్దామని అనుకుంటున్నాను, కానీ ఎంత టైం పడుతుందో ఏందో తెలియదు. అంటే ఇంకా ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు టైం వేస్ట్ అయ్యేది ఖాళీ డిన్నర్ దగ్గర మాత్రమే, అంతకుమించి ఏం లేదు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం ఈ రైడ్ మాత్రం. అసలు మన వాళ్ళు చూడండి ఎట్లా వండుకున్నారో, అసలు మస్తు అయినారు. ఇక ఫుల్ డిచ్ అయిపోయారు, ఇక మొత్తం కార్లా డిచ్ అయిపోయి వండుకున్నారు. ఏం తెలియక ఎట్లా అంటే మాటలు కూడా సరిగ్గా వస్తలేవు ఒక్కొక్కరికి, అంతగానం దాయరు అనమాట. ఇక్కడనే మన ఏది నాగ్పూర్ శివాజీ వైన్స్ అనమాట. అక్కడ ఇక వైన్స్ని తీసుకొని అంత ఎంజాయ్ చేసాము. చూద్దాం ఇప్పుడు మనం వెళ్ళి రెస్టారెంట్ దగ్గర అయితే ఆపుతాను కదా, ఆపాక ఏందనేది చూద్దాము. ఇంకోటి మా ఏవైతే ఇక్కడ రోడ్స్ అయితే పర్లేదు, మరీ అంత మంచిగా కూడా లేవు. అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి. NH44 వారణాసి టు కన్యాకుమారి. ఇప్పుడు మాట్లాడతావా బ్రో? మా బ్రదర్ మాట్లాడతాడంట. వాడికి వచ్చేసి 1 kilometer, వాణి 42 kilometers, హైదరాబాద్ 369 kilometers చూపడుతుంది. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుంది అని చెప్పి.